కానీ హైదరాబాద్ అన్న చెప్పండి. 2 సంవత్సరాలు అవుతుందన్న నోటిఫికేషన్ ఇచ్చి ఆ, 4 నెలల కింద డేట్లు ఇచ్చిర్రు. 4 నెలల క్రితం ఎవరికి అప్పుడు సోయలేను. ఇప్పుడు సడన్ గా వచ్చి నెల క్రితం నుంచి వీళ్ళు అడిగిన ఏంటిది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలన్నారు, గ్రూప్ 2 పోస్టులు పెంచాలన్నారు. ఆ. అంటే డిఎస్సి రివర్స్ పోస్ట్ చేసిర్రు మరి. రివర్స్ చేసిరానా. ఇప్పుడు అడిగేటోళ్ళకి కూడా మనం కూడా ఇప్పుడు ఈ అభ్యర్థులు కూడా ఇప్పుడు సీరియస్ ఉండేటోళ్ళు ఉన్నారని. ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గానీ ఆటో డ్రైవర్ వల్ల కొడుకు ఆ, అవును. నేను 2 లక్షలు నాకు పెళ్ళైందన్న, నాకు బాగున్నాడు 1 year అయితే అని. నా భార్య మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి 2 లక్షలు అప్పు చేసి 2 సంవత్సరాలు చదువుతాను. ఆ, ఇంకో 2 నెలలు అయితే ఎగ్జామ్ అయిపోతానంగా పోయి మళ్ళీ ఒక 50,000 అయితే తెచ్చుకొని పెట్టుకున్నాం అన్న. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, డిసెంబర్ లో పెట్టారు ఎగ్జామ్. అంటే మీరు గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను. ఇక మళ్ళీ పైసలు ఏందో మళ్ళీ 2 కట్టలు తీసుకుని పెట్టుకోవాలి. ఇట్లా ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న? అంటే వీళ్ళు గ్రూప్ 2 రాసిన వాళ్ళే కొందరు, మరి ఇప్పుడు డిఎస్సి రాసిన వాళ్ళే కొందరు గ్రూప్ 2 రాస్తారని. ఎక్కితే ఒక పడవ మీద ప్రయాణం చేస్తే గమ్యం చేద్దాం. నేను ఆటో కాలిట 2 పడవల మీద ఈ పడవ నాది ఆ పడవ నాది అంటే 2 పనులు అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు డిఎస్సి రాష్ట్రాలు గ్రూప్ 2 కు రాస్తారా? మరి అసలు డిఎస్సి రాష్ట్రాల పరిస్థితి ఏంటి, గ్రూప్ 2 రాష్ట్రాల పరిస్థితి ఏందని తెలుసుకోవడం కోసమే నేను ఫోన్ అన్న దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలన్నా. వాళ్ళకి ఎట్లయితే న్యాయం చేసిరో ఇప్పుడు మా సొంత న్యాయం చేయాలి కన్నా. ఇప్పుడు మేము కూడా అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాం అన్న. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 2 రాసే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు తల్లిదండ్రులు వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి సంవత్సరం నుంచి చదివేటోళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ పెడితే ఇప్పుడు కొత్త మళ్ళీ ఎకనామీ ఫస్ట్ నుంచి చదవాలి. మొత్తం బుక్ అంతా చేంజ్ అవుతుంది. అంటే సిలబస్ మొత్తం చేంజ్ చేస్తారా? అలా మాక్సిమం అన్ని బడ్జెట్ గురించే ఉంటది అన్న. 75% చేంజ్ అవుతుంది అన్న. ఆల్మోస్ట్ 75 కాకుండా 60% చేంజ్ అవుతుంది. అంటే దేనికి బడ్జెట్ పెట్టారు ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ఎట్లా వచ్చింది అన్న చేంజ్ అవుతుంది. ఇండెక్స్లు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ కూడా పెడతారు. ఇండియన్ ఎకనామీలో కూడా చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే టైం ఎంత ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు 3 నెలలు టైం ఇచ్చారనా? అంతా చదవగలుగుతారా? అసలు ప్రిపేర్ అవుతారా మరి? అవుతారన్నా. 3 నెలలు కాదు, సమస్య కాదన్న అది. ఇప్పుడు ఎకనామికల్ గా వీకర్ నడుకున్న ఆసంతో పరిస్థితి ఏం కావాలి? అవునవును, చాలా మంది ఇట్లనే ఉంటారు బ్రదర్. అన్న ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటోడు 100% రూరల్ క్యాండిడేట్ తప్ప సిటీ క్యాండిడేట్లు ఎంత మంది ఉంటారు అన్న? 10% ఉంటారు. 90% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ సోర్సెస్ ఉండే, ఎటు చూసినా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఒక కళ ఉంటది, ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, మా అమ్మ నాన్న గవర్నమెంట్ బల్ల చదువుకున్నానికి ఏముంటుంది అన్న ఆశ? అవునవును. ఈ ప్రైవేట్ బల్ల చదువుకున్నానికి ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు ఉంటది. గవర్నమెంట్ బల్ల చదువుకున్నానికి సైడ్ వెళ్ళిపోతారు. ఈ సార్లు చదువు చెప్పే సార్లు కూడా అట్లే చెప్తారు, ఇది పలానా జాబ్ వస్తారా అని. అంతేగాని మరి ప్రైవేట్ సెక్టర్ ఇట్లుంటారు వాళ్ళు కూడా చెప్పారు అప్పుడు చిన్నప్పుడు. అవునవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తీసుకోగానే వీళ్ళు వచ్చి మంచిగా పాలాభిషేకాలు చెప్తారు. ఈ అశోక్ సారు, ఈ ఎవరు మోతీలాల్ నాయక్ కూడా ఫోన్ చేసి అలా ఆయన ఉండి తమ్ముడు నేను పోస్ట్ పోన్ అడగలేదు అంటాడు. నేను వాళ్ళకి చెప్పిన అన్న మేము 7 కూర్చొని చదువుతా ఉన్నా రూమ్ లో. అందరూ బీద బ్యాక్గ్రౌండ్ అన్న. అంతా ఎవడు కూడా మళ్ళీ అంతా దళితులు బీసీలు వెనుకబడిన తరగతులే తప్ప ఇలా బాగా ఉన్నాడు ఎవరు లేడు. అందరు కూలి పని. ఆ తెల్లారైతే తల్లిదండ్రులు కూలి పని పోవాల్సిన వాళ్ళే. ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు ఏమంటారు, ఇక మీకు ఏం అవకాశం రాదు, 2 సంవత్సరాలు చదువుతారు, కేసీఆర్ ఇచ్చింది ఎవరు ఇచ్చినా మీరు సపరేట్ ఇంటికి రారు అంటారు. ఇప్పుడు 3 నెలల మందం వాళ్ళు ఇయ్యలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఈ 3 నెలల మందం మీరే ఎన్నో కూడా కవర్ చేసుకుని పోవాలి. అది కూడా జాబ్ తో పోవాలి. అదన్నా ఇప్పుడు ఆశ అందరికి అదే జాబ్ తో పోవాలంటే. ఇప్పుడు కవర్ చేసుకొని పోవాలంటే అన్ని రకాలుగా అన్న నాకు 32 సంవత్సరాలన్న. నాలంటోళ్ళు అందరు ఉన్నారన్న. ఇలా పెళ్లి అయిన వాళ్ళు 4 ఉన్నాం, పెళ్లి కాని వాళ్ళు 3 ఉన్నారు. సరే పెళ్లి కాని వాళ్ళు అంటే అటో ఇటో తీసుకొచ్చి ఎవరు పెళ్లి అయిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అత్తమావకి ఏం చెప్పాలి, తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? వాళ్ళు 2 సంవత్సరాల నుంచి చేసి ఐడియా చేసి పైసలు తీసుకొచ్చి ఇచ్చారు. సీరియస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 100 మంది రోడ్ ఎక్కిల్లన్న, 4 లక్షల మంది రోడ్ ఎక్కారు బ్రదర్. ఇప్పుడు మీకంటే పెళ్లి అయిందని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు పెళ్లి కాని పరిస్థితి ఎట్లుంటదంటే ఇప్పుడు జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇన్ని ఆశలతో ఉన్న వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటిది, మనం చేసే డిమాండ్ ఏంటిది? ఏదో ఇప్పుడు ఈ చర్చలకు పోయిన జనార్దను డిమాండ్స్ పెట్టిన మోతీలాల్ ధర్నా చేసిన మోతీలాలు బక్క జడ్సన్ ఈయన అశోక్ అన్నిటికీ కారణం అశోకే. ఈయన ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లా ఉద్యమం తయారు చేసాడు. ఆయనకు ఆయన కాదు డిఎస్సి రాసినవాడు గ్రూప్ 2 రాస్తాడు, గ్రూప్ 2 రాసినాడు. విద్యార్థి లక్ష్యం ఏంటిది? ఏదైనా ఒకటే ఉండాలి. డిఎస్సి రాసిన వాళ్ళు చాలా మటుకు గ్రూప్ 2 రాయారని అనుకుంటున్నాను. ఎందుకంటే
రాసుకొని అన్న, కానీ లక్ష్యం అంత పెద్ద సిలబస్, డిఎస్సి కంప్లీట్ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. నువ్వు విత్ ఇన్ 3 months లో నీకు ఎంతో కొంత ఇంత ముందు వరకు నువ్వు చదువుకొని ఉంటే నువ్వు కంప్లీట్ చేయడానికి నీకు ఛాన్స్ వస్తుంది. నువ్వు మళ్ళీ ఫస్ట్ కింద చదవాలి. నీ 3 నెలలు ఎక్కడ కంప్లీట్ చేస్తావు? నువ్వు చేయలేవు. ఎన్ని 13 సబ్జెక్టులు ఏమని చదువుతావు? చదవలేము. నీతో అవుతుందా? కాదు. అసలు నువ్వు డిమాండ్స్ ఏం పెట్టాలి? ఈయన అశోక్ చేసిన పంచాయతీ ఇప్పుడు 4 లక్షల మంది నిరుద్యోగులతో ఆడుకున్నాడు. అంటే ఇప్పుడు అశోక్ సార్ చేసిందంటారు ఇదంతా? అశోక్ సారు, మోతిలాల్ వీళ్ళంతా ఇదే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. పోస్టులు ఎందుకు పెంచాలి? ఇంకో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పింది గవర్నమెంట్. నోటిఫికేషన్ ఏదని చెప్పలే, క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించినందుకు వాళ్ళు ఫస్ట్ కాంచి క్లారిటీగానే ఉన్నారు. వీళ్ళు మధ్యలో 100 మందిని వేసుకొని ఓయూ సురేష్ యాదవ్ అన్న ఇప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఒక రోజు నైట్ అంతా ధర్నా చేసింది. చదువుకునేటానికి ధర్నాకి ఏం సంబంధం? ఎగ్జామ్ పెట్టమని ధర్నా చేయాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని ధర్నా చేసి ఎక్కడ వీళ్ళు? అదే కొంతమంది అట్లనే ఉంటారు. ప్రభుత్వంలో ఎగ్జామ్ పెట్టక ఎగ్జామ్ పెడితే పోస్ట్ పోన్ చేయమంటాడు. అసలు గత ప్రభుత్వంలో వాక్ స్వాతంత్రమే లేదు, మాట్లాడిన తీసుకుపోయేసిలు. వీళ్ళకు కేసీఆర్ మంచోడు అన్న, రేవంత్ రెడ్డి మంచోడు కాదు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది ఇట్లా. మన గవర్నమెంట్ మనమే అనాలి. నేను నిజంగా చెప్తాను, వీళ్ళు ఇప్పుడు 100 మంది ధర్నా చేసిళ్ళు. దీని మరి మన దగ్గర 10-20 మంది వచ్చి కూర్చోగానే అన్నం చుట్టుముట్టులు లీటర్ రాయించారు, అన్నను బదనాన్ని చేసిరు. బలమూరు వెంకట ప్రెస్ మీట్ పెడితే ఈ బక్క చేస్తాను అయినట్టేనే. ఇవన్నీ ఆయన కూడా ఒక దళితుడే కాన. ఇప్పుడు ఈ 100 మంది నువ్వు ఆలోచిస్తాను, ఈ మిగతా 4 లక్షల మందిలో కనీసం ఒక 2 లక్షల మంది అయినా 50% చేసుకున్న అందరు పేదలు ఉంటారు. అవును, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఇలా బక్క జడ్జన్ ఏం చెప్తాడు? ఆర్థికంగా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటి? నీ లక్ష్యం ఏంటిది? మెగా డిఎస్సీ ఎత్తా అన్నారు, వేస్తారు. ఇంకో నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, ఓపిక పట్టనుండే. నువ్వు 6 నెలలకే ఓపిక పట్టకుండా నువ్వు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నీవు అంతే. డిఎస్సీ అడితే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసారు. గ్రూప్ 2 ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటారు. ప్రభుత్వానికైనా మామూలు వ్యతిరేకత పెరిగితే మళ్ళీ ఈ 6 నెలలకి వ్యతిరేకత పెరిగితే మాకు ఫ్యూచర్ ఎక్కడ వ్యతిరేకత లేదన్న. వీళ్ళు కావాలని ఆ రోజు నైట్ రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు మాట్లాడినాక వీళ్ళు కావాలని ధర్నాలు కూర్చొని నైట్ అంతా కూర్చోగానే అదేదో 4 క్లిప్పులు రాగానే ఏడికి పోయినా వీళ్ళు ఊకే డిమాండ్ చదువుతారు. ఏ స్ట్రీమ్ లో రాదు. ఒక వీళ్ళు పెట్టుకుని 4 ఛానల్లో వస్తుంది. అరే మీరు 4 ఛానల్ ఇప్పుడు నేను మాట్లాడతాను కదా, ఇప్పుడు మీరు ఎంత డేర్ అయితే మీరు లైవ్ లో మాట్లాడతారు. ఇప్పుడు నాతో మాట్లాడమని అశోక్ సార్ ఫోన్ అయితే ఆయన ఏమంటాడు? రింగ్ ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే ఆయన ఫోన్ తర్వాత చేస్తా అంటాడు. మళ్ళీ అశోక్ సార్ చేసినా ఫోన్ లిఫ్ట్ లేదు, బిజీటోను ఏంటి బ్లాక్ చేసిన నెంబర్. ఇన్స్టిట్యూట్ అశోక్ సార్ అశోక్ నగర్ ఉంటది, అశోక్ నగర్ లో ఉంటది. ఓ పేరు ఒకసారి మరి ఏంది సార్ మా పరిస్థితి? అన్న మోతిలాల్ కూడా చెప్పిన, మోతిలాల్ చెప్పిన అన్న 7 ఉన్న మనిషి ఇద్దరు మంచుకోరి. మాకు అందరితో సంబంధం, మా చోట్ల ఎంతమంది రావచ్చు ఉదయం వల్ల. మనిషి ఇద్దరు మంచుకోరు, సాదే బాధ్యత మీద. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతే వేరే జాబ్ చేసుకునేటోళ్ళు. అసలు అశోక్ సార్ ఏంటంటే ఫస్ట్ మీతోనే ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసేది. మాతోటి ఎక్కడ మీటింగ్ పెట్టలే అన్న. ఆయన దగ్గరలో సీరియస్ అస్పిరెంట్ ఎవరు లేరు. ఇప్పుడు హైకోర్టులో పోయి డిఎస్సీ కేసు వేసారు. హైకోర్టు ఏమడిగింది? మీ ఆల్ టికెట్లు ఏమని అడిగింది? పిటిషన్ ఒక్కరు లేరు అలాంటి డిఎస్సీ అప్లై చేసిన వాళ్ళు. ఎన్నడిచ్చి 28వ తారీఖు ఇచ్చింది. కోర్టు ఇన్వాల్వ్ కానని చెప్పింది ఎగ్జామ్ లో. ఇలా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకున్నాయని అర్థమైతే ఎవరికి. ఇప్పుడు ఒక్క 100 మంది కోసం ఇంతమంది నాగం చెప్తా అంటారు. మళ్ళీ డిఎస్సీ సరే పోస్ట్ పోన్ చేయరు, 1 నెల రోజులు చేయరు, ఓపిక పడతాం. ఇప్పుడు ఒకటే బ్రదర్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం చేసేది కరెక్ట్ ఉందా, లేకపోతే ఇప్పుడు మీరే వీళ్ళు మధ్యలో కొందరు కన్ఫ్యూజ్ చేస్తారా? ప్రభుత్వాన్ని కంప్లీట్ గా మిస్గైడ్ చేసిరు. వీళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు టీవీలలో గడవడానికి సరే వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉన్నది ఇండియాలో, డెమోక్రటిక్ కంట్రీలో నీకు అన్ని ఉన్నాయి, నువ్వు ఏమైనా చేసుకో. మమ్మల్ని కూడా టీవీలో చూపెట్టు, మా సొంటలో మా బాధలను కూడా టీవీలో చూపెట్టాలి. ఇప్పుడు మీరు ఎట్లా చూపెడతాలో అది ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎందుకంటే ఆ సమస్య ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన సమస్య ఒక్క నోటిఫికేషన్ కే ఉన్నది. కానీ మా సొంటలో సమస్య ఈ నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ క్యాలెండర్ వస్తుంది, తర్వాత క్యాలెండర్ వస్తుంది. ఇది నిరంతరం ఉండే సమస్య. పోస్ట్ పోన్ అవ్వకుండా పోతే జాబ్ క్యాలెండర్ లేట్ అవుతుంది కదా. 2022లో పడ్డ నోటిఫికేషన్ డిసెంబర్ లో. ఇప్పుడు మళ్ళీ 2024 డిసెంబర్ లో ఎగ్జామ్ పెడితే వీళ్ళకి నోటిఫికేషన్, వీళ్ళకి పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు వాళ్ళ వీళ్ళ కళలు ఎప్పుడు నిజం కావాలి? పెళ్లిళ్ళు ఎప్పుడు కావాలి? పెళ్లిళ్ళు ఎప్పుడు కావాలి? ఒక్కొక్కరి 30-35 సంవత్సరాలని. అవును, సీరియస్ కంటే సీరియస్ గా అవుట్ ఉంటారు బ్రదర్. నేను ఏమంటున్నా జాబ్ చేసుకుంటాను ఇంటికాంచె వచ్చి హాస్టల్లో ఉండుకుంటే చదివేటోళ్ళు కూడా ఉంటారు సార్. అన్న 5 రూపాయల భోజనం ఇప్పల్ రింగ్ రోడ్ కాడ మధ్యాహ్నం పోతే హాస్టల్లో పోతే పుష్ప తింటే పండుకుంటాం కావచ్చు అని వద్దు, మనం ఏది తిన్నా మంచిదని. కిలోమీటర్ దూరం హాస్టల్కి ఎందుకు పోవాలి ఈడ అని చెప్పి 5 రూపాయల భోజనం తిని అది ఎట్లున్నా తిని కూర్చున్నట్టు నైట్ 11 గంటల దాకా.
ఇదే అశోక్ సార్ను, ఇదే మోతిలాల్ నాయకును, ఇదే ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ పట్టుకుని మనం చర్యలు అన్నిటికీ పోదాం. ఫస్ట్ వీళ్ళు ధర్నాలు చేసే ముందు ఫస్ట్ వీళ్ళు నిరుద్యోగులకు అసలు ఏం కోరుకుంటున్నారు అని వీళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అశోక్ సారే ఆయన ఏజెంట్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు, అట్లాగని చేసిన జనాలను. పోస్టులు గవర్నమెంట్ మాట ఇచ్చింది భయ్, పోస్టులు పెంచాలన్నారు, పోస్టులు పెంచుదాం అన్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలను సానుకూలంగా పోయి అన్న ఈ పోస్టులు ఎప్పుడు పెంచుతారు, దీనికి వాళ్ళు ఏమన్నారు గ్యాప్ క్యాలెండర్ ఇస్తా ఎవరి ఇయర్ అన్నారు. అరే లేనంతకంటే గుడ్డెత్తనాం కదా, కేసీఆర్ ప్రభుత్వాలు అడిగేటువంటి దిక్కులే, రోడ్డు మీద మైక్ పట్టుకోనికి భయపడ్డాం, జాబ్లు ఎక్కడ లోపల ఇస్తారని భయం, అడిగితే భయపడ్డావు. నువ్వు ఇయ్యాలని స్వాతంత్రం వచ్చింది, సచివాలయం డైరెక్ట్ పోయి కూర్చుంటాను మినిస్టర్ దగ్గర. నువ్వు ఎంత బెనిఫిట్లు ఉన్నావు, అరే కొంచెం టైం పడదాం, వెయిట్ చేద్దాం. ఎట్లమైనా నష్టపోయేది మన పిల్లలే. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టిరానా, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు ఎగ్జామ్ పెడతా నెక్స్ట్ క్యాలెండర్ మళ్ళీ ఇస్తా అన్నారు, మళ్ళీ గ్రూప్ 2 అన్నారు, మళ్ళీ రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఇలా ఎంతో కొంతమంది సరే కొంతమంది నిరురాశ నిస్పృహలతో ఉంటారు, ఎగ్జామ్ రాసుకోవాలి ఏజ్ అయిపోతుందని ఉంటారు, ఏజ్ అయిపోయిన ఉంటుంది. నీకు కావాల్సిన ఏంటి, నువ్వు నెక్స్ట్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు నువ్వు జాబ్ లను ఒకరిని అడగాలి, ఏమని అడగాల అన్న ఏజ్ రిలాక్సెన్స్ ఏమైనా ఉంటే ఏంటి అన్న, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని అడగాల. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తా అంటారు కదా, ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తాను అడగాల. అవన్నీ అడిగేది బంద్ చేసి పోయి వీళ్ళు ధర్నాలు చేసి ఇప్పుడు 1:100 అని గ్రూప్ అని అంటారు. ఇప్పుడు ఇది పోస్ట్ పోన్ చేసినాక మళ్ళీ ఇంకో తెర మీద తెచ్చి వీళ్ళు డిఎస్ఎల్ ఏమంటారు, మేము చేయబట్టి గ్రూప్ 2 వాళ్ళు బాగుపడరు అంటారు. పాపం డిఎస్ఎల్ మానసికంగా నెల రోజుల నుంచి వేధించి చంపిల్లన్న. వీళ్ళు చదువుకునే నాశనం చేశారు, 100% పాపం వాళ్ళు ఒక క్లారిటీ తోటి ఉన్నారు. వీళ్ళు అశోక్ సార్ ఈయన లేవనెత్తిన పంచాయతీ తోటి, వీళ్ళు పెట్టే రౌండ్ టేబుల్ సమావేశాలతోటి, వీళ్ళు పెట్టే మీడియా మీటింగ్లతోటి, ఏడి వేళ వీళ్ళు పెట్టే డిమాండ్లతోటి వాళ్ళు అరే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది రాని 1-2 ఈ 100 మంది తయారవుడు చెప్పారు. ఇప్పుడు ఏది డిఎస్సి కి సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని అశోక్ సార్ అయిపోయిందా, చెప్పలే. ఈ మీడియాలలో దుష్ప్రచారం చేసిందిగా, ఎట్లగైనా పోస్ట్ పోన్ చేయాలి, మనం ఎట్లగైనా గెలుతాం, మనం కోర్టుల కేసులు వేద్దాం, రోజు ధర్నాలు చేయరి, మీటింగ్లకు రారి, ఈ టైం అంతా దీనికే పోయింది కదా అన్న. వాళ్ళు మానసిక ఇప్పుడు సగం మంది వాళ్ళ డిఎస్ వాళ్ళు నిజంగా డిఎస్ వాళ్ళకి కనుక ఉంటే వీళ్ళని గల్లబట్టి కొంచెం అడగాల, ఎవడెవడైతే మనల్ని మోసం చేసిండో ఒక్కని వదిలిపెట్టద్దు తెలివి వాళ్ళు అయితే. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమి నష్టపోయినా, ఇప్పుడు 18 తారీఖు ఎగ్జామ్ జరిగింది, నిన్న ఒకటి అయింది, ఇవాళ నిన్న ఇద్దరికి అయింది, వాళ్ళు ఆశలు చచ్చిపోయి ఇప్పుడు అవుతారు. ఇప్పుడు 10 రోజుల్లో వాడు జాబ్ కొడతారు అన్న, చదువుకునేటప్పుడు నాశనం చేసి వీళ్ళు. కొంచెం ఇబ్బంది కాదన్న. ఒక ఆమె పోస్ట్ పోన్ చేయాలని ఏడ్చింది చూసినాం, ఆమె ఇదే నెల రోజులు చదువుకుంటే ఎంతో కొంత ఆమెకు బెనిఫిట్ ఉంది కదా. ఆమె ఉద్యమాలలో పిలిచింది వీళ్ళే, ఏదో ఒక మూల వీళ్ళకు ఆశ రేకెత్తించారు కదా, ఉద్యమాలలో పిలిచేది వీళ్ళే, ఉద్యమం చేపించేది వీళ్ళే, మళ్ళా న్యాయం చేయరు, మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు. నీకు డెమోక్రాటిక్ అంటే నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఏ వర్గానికి నష్టపోకుండా రిప్రజెంట్ చేయాలి. అరే వాళ్ళు గవర్నమెంట్ మట్టి విక్రవర్క సార్ కూడా క్లియర్ గా చెప్పిండు, ఏమని చెప్పిండు, మళ్ళీ 5,000తో నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పిండు. నువ్వు అరే ఇది మీరు కానివ్వండిరా, మళ్ళీ 5,000 నోటిఫికేషన్ కదా, మళ్ళీ అప్పుడు మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అంటారు కదా. మనం నీకు అంతగానో అశోక్ సార్ అంతగానో విద్యార్థుల ప్రేమ ఉంటే ఫ్రీగా కోచింగ్ ఏంటి 2,000 మందికి ఇస్తాను. ఇప్పుడేం లాభం అన్న ఇచ్చి తిండి పెట్ట, ఇప్పుడు తిండి లేకుండా చదువుకొని ఏం చేయాలి, ఇప్పుడు మీరు తిండి పెట్టమంటున్నాం మేము, మాకేమవుతుంది. అశోక్ సార్ ఆయన ఉన్నది కదా, ఆయన ఇన్స్టిట్యూట్ అశోక్ అకాడమీలో మేము 100 మంది వస్తాం, మమ్మల్ని మాకేం లేదు, మాకు ఇంత బుక్ గోవేటు, నువ్వు ఏ బుక్ ఇవ్వకు, నువ్వు ఏం చదువు చెప్ప, మేము చదువుకుంటాం. దీనికి ఓకే అంటాడా, 100 మంది చదివేంత ఓకే అంటాడా? ఆయన అన్నాడు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఆయన ఫోన్ బిజీ కట్ చేసిండు. ఎవరికి ఫోన్ చేసిన అన్న, ఇప్పుడు నా బాధ ఎవరు బయట పెట్టలేరు అన్న. అశోక్ సార్ కొంతమంది కలిసి చేస్తారు, అశోక్ సార్ అని కాదు, అశోక్ సార్ అలా చాలా మంది ఉన్నారు అన్న. ఇప్పుడు జనార్దన్ అన్నట్టు అని ఉన్నాడు, ఆ అన్న విద్యార్థుల తరఫున పోయి ప్రతినిధిగా కొట్లాడేటప్పుడు మన మాసంలో పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. అవునవును, ఈ డిమాండ్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు మా సొంతలో పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ 7 ఇట్లా మా పక్కకున్న ఒక అబ్బాయి ఫాదర్ మదర్ లేడు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే సొంతగా తన కాలపైన తన కష్టపడకుండా చదువుకుంటా సామాన్యునికి ఒక గవర్నమెంట్ అనేది కళ అన్నట్టే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనే మీరు చేపించు ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ అనే సవాలేదు దీంట్లో, మొత్తం వీళ్ళు చేపించారు. కేసీఆర్ చేసే పని మీరు చేసారు, కేసీఆర్ కి మీకు తేడైంది. కేసీఆర్ అదే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసుకుంటా, ఇప్పుడని అప్పుడని దొంగ ఏంటి అవి పెట్టుడు, పేపర్లు లీక్ చేసుడు, అట్లా మోసం చేసాడు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి మోసం చేసాడు. డిఎస్సి పోస్ట్ పోన్ అడిగితే చెయ్యలేదని ఇప్పుడు డిఎస్సి కి సంబంధించి అభ్యర్థులు దాదాపుగా 2,80,000 అనుకున్నాం. ఏది ఈ గ్రూప్ 2 కు సంబంధించి 5 లక్షల పై చిలుకున్నారు. మరి ప్రభుత్వం వీళ్ళ ద్వారా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసిందని అనుకుంటున్నాను.
వాళ్ళ వల్ల ఏమే అన్న ఏదన్నా ఒక దాన్ని అదే ఇప్పుడు చదువుకుంటే ప్రతిపక్షాలు రెచ్చగొడతాయి బ్రదర్, ఇప్పుడు కొన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తాయి. వీళ్ళందరూ ప్రతిపక్షాలు అన్నానే వీళ్ళందరూ గేమ్ వీళ్ళంతా వీళ్ళు ప్లేయర్స్, వీళ్ళ కోచ్ అంతా ఒకలే. అంటే మధ్యలో నిరుద్యోగులే బలవుతురా? అంతే, నిజాయితీగా చదువుకునేటోడు బలేండి అంతే, ఏం లేదు. ఇప్పుడు నిజాయితీగా ఇప్పుడు వాడు మంచిగా సీరియస్ ఆస్పిరెంట్, మన పరిస్థితి ఇప్పుడు ఘోరం. ఇప్పుడు ఇప్పుడు సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది, సాయంత్రం రేట్ న్యూస్ లో వచ్చింది. ఇప్పటిదాకా కూడా సాయంత్రం దాకా నమ్మకం లేకుండా బట్టి విక్రమార్క గారు ఫోన్ చేసి ఇట్లా డేట్స్ చేయాలంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా అంటారు. టీఎస్పీఎస్సీ ఫోన్ చేసినా డిజిటల్ వస్తాయి. ఇది వద్దు, ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేసినా మాకు కూడా సంతోషం. ఎందుకంటే సరే వాళ్ళకు కూడా ఛాన్స్ మరి 5 నెలలు పోస్ట్ పోన్ అంటే 5 నెలలు అంటే ఏందన్న, ఇప్పుడు అప్పుడు టైం డిసెంబర్ 5 నెలలు చదివింది కూడా మర్చిపోయేది. ఈ 5 నెలలు ఇదే కొనసాగించాలంటే వానికి ఆర్థికంగా ఏడ నిలదొక్కుకోవాలి, వాడు ఏడ ఫైట్ చేయాలి, ఎంత మందిని ఒప్పియాలి. ఇప్పుడు ఇంటికి రమ్మంటారు, నా పరిస్థితి ఏంది, ముళ్ళెం కూడా జరుగుతా ఇంటికి రమ్మంటారు, నేను ఏడికి పోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఏ మీడియా దీన్ని పబ్లిష్ చేయదన్నా, ఏ మీడియా దీన్ని టెలికాస్ట్ చేయదు. ఇప్పుడు మేము ఏడికన్నా పోయి చేద్దామన్నా మమ్మల్ని వీడియో తీసుకొని కూడా అన్నారు. డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ అంటే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసి ఈ చర్చలకు పోయిన విద్యార్థులు వీళ్ళు ఎవరెవరైతే వీళ్ళ విద్యార్థి నాయకులు అని చెప్పిపోయిన వాళ్ళు, మీరు పోయిన డిమాండ్ ఏంటి, మీరు చేసుకొచ్చింది ఏంటి? అంటే ఫస్ట్ వీళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు గ్రూప్ 2 రాసే వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అసలు అంశం ఏంటిది ఇక్కడ తెరపైకి తీసుకురావాలి, ప్రభుత్వం ముందు మనం పెట్టాల్సిన డిమాండ్ ఏంటిదని ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే అయిపో. మా అభిప్రాయం తీసుకున్నారా? ఎవరు సెంట్రల్ లైబ్రరీలో కూర్చుని 500 మంది కెపాసిటీ ఉన్నారు, సరే 1000 మంది కావచ్చు, 5000 మంది కూర్చోవచ్చు. 5 లక్షలకు 10%, 1% 5000 మంది కూర్చోవచ్చు. 5000 మందికి ఈ 4 లక్షల మందికి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అనుకుని పోయిల్లా, మమ్మల్ని ఎవరిని అడిగిపోయిల్లు, మీ డిమాండ్స్ ఏంటి, మీరు చేంజ్ వచ్చినట్టు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడైనా లేదు మేము ఆడ పోయిన ఈ విద్యార్థి నాయకులైనా కానీ మీ డిమాండ్స్ ఒప్పుకుంటలేదు. మేము అడిగింది డిఎస్సీ పోస్ట్ పోన్, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చెప్తా అంటారు. మేము విద్యార్థులు మమ్మల్ని అది లేదు, వీళ్ళు ఏమనుకుంటారంటే డిఎస్సీ పోస్ట్ పోన్ అన్న, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనగానే బయటకు వచ్చి పోస్ట్ పోన్ అంటే అది ఎగ్జామ్ రాస్తారు బ్రదర్, అది అయ్యేటట్లేదు, ఎట్లయితుంది దాన్ని ఉట్టిగా అనవసరంగా దాన్ని ఎట్లాంటి డైవర్ట్ చేసి తప్పితే లాభం ఏం లేదు. అది అయిపోయిందన్న, అది అయిపోయినప్పుడు మరి వీళ్ళు పోయిన డిమాండ్స్ ఏంటి? గ్రూప్ 2 పోస్టులు పెంచాలన్నారు, పెంచుకొచ్చిల్లా? లేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచడానికి అవకాశం లేదు. వీళ్ళు డేట్లు వీళ్ళే డిసైడ్ చేస్తారన్నా, డిసెంబర్ అని వీళ్ళే డిసైడ్ చేస్తారు. అరే కాదు భాయ్, నీకు అంతగానో నీకు అదున్నోనికి 1 నెల రోజులు పోస్ట్ పోన్ చేస్తే చదువుకోనికి వాడు కింద మీద పడి అవుతాడు, తినడా తిప్పలు పడతాడు. మరి అంతేందుకు డిసెంబర్ దాకా ఎందుకు పోస్ట్ పోన్ చేయమని ఎవరు అడిగారు? మరి వీళ్ళే పోయిన వాళ్ళు, ఈ పోయిన జనార్దన్ అన్న వీళ్ళందరూ ఉంటారు కదా సోకాల్డ్ లీడర్స్ అని, వీళ్ళే బాగా టైం పడుతుంది కదా. ఇప్పుడు డిఎస్సీకి సంబంధించినట్టే 3 నెలలు అడిగారు, సిలబస్ ఎక్కువ ఉందని 3 నెలలు అడిగారు అంటే అది వేరు. 45 రోజుల కన్నా నెల 15 రోజుల కన్నా ఒప్పుకుంటుందని అనుకున్నారు కానీ అది ఒప్పుకోలేదు. కనీసం మరి ఇదన్నా ఒక నెల 15 రోజులు 2 నెలలు అంటే అయిపోదా? మరి కనీసం 5 నెలలు అంటే బాగా. ఇప్పుడు హలో అన్న చెప్పండి. 5 నెలలు చేసిన ఈ 5 నెలలు నువ్వు ఈ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది మీరు పబ్లిష్ చేయాలన్నా, ఇది మీకు తెలిసిన వాళ్ళ కాడికి మీరు చేయండి అన్న, నాకు తెలిసిన కాడికి నేను చేస్తాం, మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తామన్నా. ఎందుకంటే ఇది ఇలా సీరియస్ గా నష్టపోయింది మేమే. వాళ్ళు ఇప్పుడు నిజంగానే వాళ్ళు చదువుకునేటోళ్ళు, వాళ్ళు చదివేటోళ్ళు అయితే అరే ఉద్యమాలు 4 రోజులకే అర్థమైపోతే ఆల్రెడీ సీన్ అర్థమైంది. గవర్నమెంట్ ఏం చెప్పింది క్లియర్ గా చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడే అదే ఇది అంత ఎట్లా ఉన్నది, మన డిమాండ్స్ వేరే ఇది కాదు. సరే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తా అంటారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారు, ఎన్ని పోస్టులు ఇస్తారు, సరే 6 నెలలు వేడి చేసినాం, ఇంకొక 4 నెలలు వేడి చేద్దాం. ఎంతో కొంత పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ స్వేచ్ఛ ఉన్నది, మనం మాట్లాడగలుగుతాం, ఆడుకోడిగా పోగలుగుతాం. అవును బ్రదర్, ఇప్పుడు గత గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు తేడా తెలుస్తలేదు బ్రదర్. అప్పుడు రోడ్ ఎక్కిరా, రోడ్ ఎక్కితే పొల్లు కొట్టిరు. అసలు రోడ్ ఎక్కుడు కాదు, ఎవరైనా మాట్లాడితే తీసుకుపోయి లోపలేసిన పరిస్థితులు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ప్రభుత్వంలో మాట్లాడి రైట్ క్లారిటీగా ఈ వద్దు వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ వచ్చి మాట్లాడుతున్నాయంటే అసలు ఫ్రీడమ్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఇదే తొలి వెలుగు రాగన్నా కూడా పోస్ట్ పోన్ చేయాలన్నాడు. తొలి వెలుగు రాగన్నప్పుడు ఇప్పుడు నీ ఛానల్ ముగ్గురు చెప్తాను అన్న పోస్ట్ పోన్ చేయాలంటాను. మరి మాలాంటి పరిస్థితి మాకు కూడా ధైర్యం చెప్పు. నువ్వు మాటలు ఎప్పుడు కాదు, మా సొంతలోకి ఏదైనా ఫైనాన్షియల్ వెళ్ళిపోయి మీ ఒక్కలే లేదు, నాకేం పెట్టకు, మాకేం నువ్వు పెద్ద మాకు బుక్లు ఇచ్చేయలేదు, మమ్మల్ని కావేయలేదు, మమ్మల్ని చదివించలేదు. వాళ్ళు తిన్నారు బువ్వ పెట్టరు 3 పూటల, నేను తింటాను చదువుకుంటా. నువ్వు 2 పూటలు పెట్టినా మంచిగా ఒక పూట ఉపాసం ఉంటాం, కానీ నువ్వు ఏదో ఒక మార్గం చూపెట్టాలి. ఇప్పుడు ప్రతి నెల ఇట్లా ఇప్పుడు ఇంటికి రమ్మంటారు, నేను ఇంటికి పోయినావు అనుకో మా జీవితం ఏం కావాలి. 2 సంవత్సరాలు చదివిన పరిస్థితి ఏంది? ఇంటికి రమ్మంటే మళ్ళీ ఓడి ఉండదు బ్రదర్, నాకు తెలిసి హాస్టల్కి పంపిస్తారు అన్న. జీవితం మీద ఆశలు పోయినట్టే అన్న. బ్రదర్ జరిగిపోయింది ఎట్లో జరిగిపోయింది, 5 నెలలు ఒప్పుకోవడం అని చెప్పండి, ఇంటికి పరిస్థితులు చెప్పండి, ఇంటికి వివరించండి. ఇక మనం అదే పడితే కలవదు కదా బ్రదర్.
ఇన్ని రోజులు అయిన మన గోలు ఇది 4వ సారి, ఇది 3వ సారి పోస్ట్ పోన్ చేసుడు. 4 నెలల గీతం ఇచ్చిన డేట్ లో వీళ్ళకి సోయి ఉండదు. ఈ ఉద్యమం చేసే వాళ్ళకు మంచి నెత్తి మీద గొంతుక మీద రాగానే పోస్ట్ పోన్ చేయాలంటారు. గవర్నమెంట్ ఏం చెప్పింది, జూలై 17 తారీఖు నుంచి డిఎస్సీ అని చెప్పింది, ఆగస్టు 7 తారీఖు 8 తారీఖు గ్రూప్ 2 అని చెప్పింది. అప్పుడు ఎందుకు గుర్తుకు రాలే వీళ్ళకు? ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు గుర్తుకొచ్చింది వీళ్ళకు? నెల రోజులు 15 రోజుల క్రితం నుంచే స్టార్ట్ చేసి వీళ్ళంతా. వీళ్ళకి ఆ సోయ ఎప్పుడు పోయింది? అప్పుడు అంటే ఏమన్నా ఎలక్షన్స్ అంటారు. అరే గవర్నమెంట్ ఎలక్షన్ ఉంటుంది భయ్, నువ్వు గెలిచిన అప్పుడు కాంగ్రెస్ లీడర్లకు అప్పుడే రిప్రజెంట్ చెప్పాను. అప్పుడే వాళ్ళు ఎన్నికలలో వాగ్దానం చేస్తారు కదా, మా సొంతలు ముందే ప్రిపేర్ అయి ఉంటారు కదా, అరే ఈ రోజు ఎగ్జామ్ ఉండదని. డిఎస్సీలు పాపం ఒక నెల 15 రోజులు ఇస్తే అయిపో అనుకుంటున్నాను. వాళ్ళకి నెల రోజులు ఇచ్చిన వాళ్ళు సంతోషం అన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. అరే వద్దన్న పోస్ట్ పోన్ చేయొద్దన్న, మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించి పోయిన విద్యార్థి నాయకులు ఎవరనేది వాళ్ళు ఏం సమాధానం? అసలు విద్యార్థి లోకానికి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళు పోయిన వాళ్ళు? కొంచెం మిస్టేక్ అయిపోయినట్టుంది. అసలు మిమ్మల్ని ఫస్ట్ తెలుసుకుంటే అయిపోతుంది కదా. సరే ఓకే బ్రదర్, టచ్ లో ఉంటాం. సరే అన్న. ఓకే.